ఈ టైంలో ఎవరు వస్తారా మా ఇంటికి? ఎవరైనా అమ్మాయి వస్తే బాగున్నా. అమ్మాయి వస్తుంది అనుకుంటే పొద్దున్న ఈడు మొఖం ఏంటి? ఏం కావాలి సార్? రూమ్ కావాలి. రూమ్లో అయ్యి అమ్మమ్మయ్యా. సార్ అది కాదు సార్, కింద టూలెట్ కింద లేదు పైన లేదు, రెండు అమ్మం పో. ఒరే చెత్త నా కొడుక, చెప్పేది పూర్తిగానవా? కింద టూలెట్ బోర్డు అని మింగించుకున్నావుగా. ఇల్లద్దకు కావాలని వస్తే ఏదేదో మాట్లాడుతున్నావు. టూలెట్టా? పదా చూ పెడతాను. వద్దు, అవసరం లేదు. ఏ? నీ ఇంట్లో ఉండడం కన్నా బయట ఫుట్పాత్ మీద అక్క తిండం బెటరు. ఎల్లైతే నేను నీకు ఇవ్వట్లేదు. పని పాట ఏముండదు ఇద్దరికి. మళ్ళీ ఎవడా? హలో సార్. హైదరాబాద్లో ఉన్న అబ్బాయిలు అందరూ నా ఇంటి ముందు ఏడుతున్నారేంట్రా? ఏం కావాలి? సార్ ఇల్లు అద్దెకి కావాలి సార్. బ్యాచిలరా ఫ్యామిలీయా? బ్యాచిలర్ సార్. బ్యాచిలర్కి మా రూమ్లో ఇవ్వంగా. సార్ బయట బ్యాచిలర్స్ రూమ్ దొరకడం చాలా కష్టంగా ఉంది సార్, మీరే అర్థం చేసుకోండి సార్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు సార్. అయితే అస్సలే ఉన్నా. సార్ ఉంది సార్. ఉందా? మరి లేదని చెప్పు. అంటే రూమ్ ఎవరేమో అని. చూడబ్బాయి సార్, నీ గర్ల్ ఫ్రెండ్కి ఓ ఫ్రెండ్ ఉంటుందిగా? ఉంటుంది సార్. ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉంటుందిగా? ఉంది సార్. వాళ్ళిద్దరిలో ఎవరికైనా సెర్చ్ చేయి, నీకు రూమ్ ఇస్తా. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు సార్. అయితే రూమ్ లేదు. సార్ 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 ప్లీజ్ సార్. పొద్దు పొద్దున్నే మూడు ఖరాబ్ చేస్తాడు. ఒక్క అమ్మాయిని సెట్ చేయొచ్చు కదా. ఈసారి ఎవడో సెట్ చేయడే నా చేతుల్లో. ఎవరు చూడలేదుగా. రండి రండి. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? సారీ, మీరు సోపులు సర్ఫ్ ప్యాకెట్లు అమ్ముతారా? కాదండి, కింద టూలెట్ బోర్డు చూశాను, ఇల్లు అద్దెకి కావాలి. ఓ టూలెటా? సరే సరే లోపలండి. ఎందుకండి? బయట ఎందుకండి, లోపలికి రండి. అమ్మయ్యా, దేవుడు కరుణించాడు. ఇప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. రండి కూర్చోండి. పర్వాలేదులేండి. మీ పేరేంటండి? సౌమ్య. దొరబాబు సౌమ్య, బాగుంది. ఏంటండి? అదే నా పేరు దొరబాబు అంటున్నాను. ఇంతకీ రెంట్ ఎంతండి? రెంటు 15,000 అండి. 15,000? అది అందరికీనండి, మీకు 7,000. థ్యాంక్స్ అండి. మరి అడ్వాన్స్? 3 months అడ్వాన్స్. 3 monthsా? అది అందరికీనండి. మీ ఇల్లు అనుకోండి, మీకెందుకు అడ్వాన్స్? మీది బీహారా? లేదు. ఏ కరువు ప్రాంతాల్లో నుంచి వచ్చారని. కండిషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఇల్లే మీదన్నప్పుడు కండిషన్స్ ఏంటండి? అబ్బా, మీరెంత మంచివారండి. థ్యాంక్స్ అండి. నిజంగా మా అమ్మమ్మ మా తాతయ్య చాలా అదృష్టవంతులు. నేను మంచోడిని అయితే వాళ్ళు ఎందుకండి అదృష్టవంతులు? అంటే ఉండేది వాళ్లే కదా. అంటే ఇప్పటిదాకా నువ్వు ఇల్లు అడిగింది మా అమ్మమ్మ మా తాతయ్య గురించి. అంటే ఇప్పుడు వరకు స్విమ్మింగ్ పూల్ అనుకుని డ్రైనేజీలో వేత కొట్టినా